హిజ్కియా అనే రాజు తన జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు చాలా కృంగుదలకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని సందర్భము తన జీవితంలో ఎదురైంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు చేర్చుకోవడానికి అవకాశం లేని సందర్భం. కానీ గోడ తట్టు తిరిగి దేవునికి విజ్ఞాపన చేశారు. దేవుని సేవకులు యెషయా గారు దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. దేవుడి ప్రార్థన అంగీకరించి యెషయా గారితో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి హిజ్కియా రాజుకి చెప్పు, ఆ మరణకరమైన రోగం నుంచి విడుదల కలగజేసి 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని. ఇంకోటి ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం, ఈరోజు వాగ్దానం కూడా అదే, నేను నిన్ను బాగు చేసేదను. ఈరోజు నీవు ఏ సందర్భంలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ అనారోగ్య సమస్యలో ఉన్నా, ఈరోజు నీ దినచర్యలో నీవు ఏమీ చేయలేని స్థితిలో ఉంటే నిన్ను బాగు చేసి నిన్ను అనేక మంది మీద ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెట్టబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితాలు, మన బాధలు, శోధనలు వచ్చినప్పుడు మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఈ లోక ప్రజలు జరగవు అని రాసిన సమస్యలు కూడా దేవుడు జరిగించి సంతోషాన్ని ఇస్తారని తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజుని బాగు చేసిన దేవుడు ఈరోజు నన్ను బాగు చేయబోతున్నాడు. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈరోజు దేవుడు నీ మొరని విని నీ ప్రార్థన అంగీకరించి త్వరలో నిన్ను బాగు చేస్తారని తెలియపరుస్తున్నాను. నీవు దిగులు పడవసరలా, చింతపడవసరలా, నా ప్రార్థనకి జవాబు ఎప్పుడు వస్తుందా అని భయపడాల్సిన పని లేదు. ఈ రోజు నుంచి దేవుడు ఆరంభించబోతున్నాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.